అధ్యాయము 3వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదివే ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయాన్ని ఫరూక్ చదువుతాడు, రెండో అధ్యాయాన్ని డానీ చదువుతాడు, మూడో అధ్యాయాన్ని హరి గారు చదువుతారు. మనం విషయాన్ని గ్రహించి ప్రార్థన చేసుకుని వాక్య పఠనంలోనికి వెళదాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మరొక రాత్రికాల సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నన్ను మా అందరినీ ప్రభువా ఏర్పరిచినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. దేవా, నీకు స్తుతి స్తోత్రాలు. ఎంతో ప్రశస్తమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. ఇదిగో తండ్రి, సంవత్సరం అంతంలో మేము ఉన్నాం. ఈ డిసెంబర్ మాసంలో మేము ఉండగా ప్రభువా, నూతన సంవత్సరానికి మేము సిద్ధపడుతుండగా ప్రభువా, మా పట్ల మీ ప్రేమ కృప చూపించి తండ్రి నాయన, ఈ ఉపవాస ప్రార్థనలో మేము ఉన్నట్లు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవా, మాకంటే ఎంతో ధనవంతులు, ఎంతో గొప్పవారు ప్రభువా, ఇలాంటి అవకాశం లేక వారు ప్రభువా మృతులై ఉన్నారు. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచి ప్రభువా, మా పట్ల నీకున్న కృపను అయా, మా పట్ల నీకున్న దయను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయా, నిన్న రాత్రి ప్రభువా తిమోతి 2వ పత్రిక నాయన చక్కని వాక్యాలు, ఆ 19 అంశాలు ప్రభువా, వాటిలో ఏది కూడా మా హృదయంలో రానివ్వకుండా ప్రభువా, వాటిలో ఆ 19 విషయాల్లో మేము ఏది ఉండకుండా ప్రభువా మాకు సహాయం చేయండి. మా మట్టుకు మేము నిలబడలేం, కానీ నీ కృప ప్రభా మా పట్ల ఉంటేనే మేము నిలబడగలుగుతాం ప్రభా. ఎక్కడ అపవాది మా హృదయాల్లోకి రానివ్వద్దు, ఎక్కడ కూడా బలహీనత మాకు రానివ్వద్దు, ఎక్కడ కూడా ప్రభా ఇదిగో తండ్రి అవిధేయత రానివ్వద్దు ప్రభా. కృతజ్ఞత హీనులుగా మమ్మల్ని ఉండనివ్వద్దు ప్రభా. ఆయన ఇదిగో ఈ సంఘం పట్ల అయా నీకు ప్రత్యేక శ్రద్ధ ఉంది ప్రభా. ఈ యొక్క సంఘపు ఆయన ముఖ్యంగా తండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో సువార్త లేని ప్రజలుగా ఉంటున్నారు. అందరికీ సువార్త అందినట్లు సహాయం చేయండి ప్రభా. తండ్రి, అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ధనాపేక్ష లేకున్నట్లు తండ్రి, అలాగే ప్రభా ఆయన ఎక్కడ కూడా అవిధేయత లేకున్నట్లు ప్రభా తండ్రి, ఎక్కడ కూడా బలహీనత రానుకున్నట్లు మాకు సహాయం చేయండి ప్రభా. ఎత్తబడుతున్న వాక్యము ప్రభా మా హృదయాల్లో నాటబడాలి, లోతుగా నాటబడాలి ప్రభా. ఏరు పారి ప్రభా మా ఫలించినట్లు సహాయం చేయండి. ఎక్కడ కూడా అపవాది ప్రభా పడిన విత్తనాలు ఎత్తిపోకుండా తండ్రి నాయన మంచి నేలలో పడిన విత్తనం వలె మేము ఫలించి ప్రభా ఈ సంఘ పురోభివృద్ధికి ప్రభా నీ పరలోక రాజ్య నిర్మాణంలో మాకు సహాయం చేయమని, మాకు తోడుగుండమని, అలాగే ప్రభా బ్రదర్ గారు డేవిడ్ గారిని వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్న తండ్రి నాయన దూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఆ ప్రయాణంలోనూ పరిచర్యలోనూ ప్రతి మాట ప్రభా మీదిగా ఉండాలి తండ్రి. ప్రతి వాక్యము మీ చేత ప్రేరేపించబడాలి ప్రభా. వ్యర్థమైన మాటలు రానివ్వకుండా ప్రభా, కేవలం తండ్రి ప్రభా ఆయన నీ మాటనే మాట్లాడినట్లు ప్రభా నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. నా మాట నిప్పు వంటి అగ్ని వంటిది కాదా అని ప్రభా, అగ్ని మా పాపములను దహించినట్లుగా మా హృదయాల్ని ప్రభా తండ్రి నాయన ప్రేరేపించినట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని ఆయన నీ కృపలో భద్రపరిచి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవనం గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞాన నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరికీ విశ్వాస విషయంలో నా నిజ కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమంది వాగ్దానం చేస్తును గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానం నీకు కలుగునగాక. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై
అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడని ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడు కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడను, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారి మాటను ఖండించుటకు శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలెను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చు వారనై ఉన్నారు. వారి నోళ్ళు ముయ్యింపవలెను. అట్టివారు కూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేస్తున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లానేను: క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగులను, సోమరులను, తిండిబోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారి యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవనట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టగా విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నియూ పవిత్రములే గాని అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదియూ పవిత్రము కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. నీవు హితబోధ అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారినై ఉండవలననియు, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషించబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలననియు బోధించుము. అటువలనే స్వబుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాటలు ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వబుద్ధితోనూ, స్వస్థబుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మనకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించునుండుము.
నిన్నెన్నవనిని తృణీకరింపనీయకుము. నిన్నెవనిని తృణీకరింపనీయకుము. అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చదువుకుందాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడిన వారును శాంతులనై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చెయ్యము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యములై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియామూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను లైవ్ నడుస్తుంది. ఆగదు ఆగదు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానిని వారసులవుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించారు. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయలేందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవని కానీ అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండవు. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిందన్న తర్వాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడే పాపం చేయుచున్నాడని నీ వెలుగుదు. నికోపోలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అత్తే మానైనా తుకినైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయము. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోల్లోను శీఘ్రముగా సాగనంపుము. వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెనని నా యొద్ద ఉన్నవారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మల్ని ప్రేమించే వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయచేసి అందరం ఒకసారి ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. దయచేసి అందరం కూడా వాతావరణం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి రైతులు ఎవరు నష్టపోకుండా ఈ తుఫానును దేవుడు బంధించి, వర్షాన్ని దేవుడు బంధించి మన ప్రాంతానికి దేవుడు గొప్ప సమాధానాన్ని నెమ్మదిని కలుగ చేసేటట్లుగా తన కృపను దేవుడు చూపేటట్లుగా ఒక చిన్న ప్రార్థన మనం అందరం కూడా చేద్దాం. దైవ తండ్రి, కృప కలిగిన దేవ, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులకు దేవుడు అయినవాడా, మాకు చాలిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నమ్మకమైన పరిశుద్ధమైన పాదాలకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ సన్నిధిలో ఉన్నామయ్యా.
మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆకాశ మహాకాశాలకు దేవా ఇదిగో ప్రభు ఆజ్ఞ ఇవ్వగలిగిన దేవుడవయ్యా. నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు ప్రభా. నీవు తుఫానును గద్దించిన గొప్ప దేవుడు నాయనా. నాయనా నువ్వు వర్షాన్ని అణిచివేసిన దేవుడు తండ్రి. దేవా ఇదిగో నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడవయ్యా. ఆ నీరు హోరెత్తుతుంటే నోరెత్తద్దని చెప్పిన దేవుడవయ్యా. ఆ నీటి మీద నడిచిన దేవుడవయ్యా. ఆ నీటిని బండలో నుండి కురమరించిన దేవుడవయ్యా. నీకు అసాధ్యమైనది ఏముంది తండ్రి? నీ చేతుల నీడకు అప్పగిస్తున్నామయ్యా. అయ్యా అరుగాలం కష్టపడిన రైతుల ముఖాన నవ్వును ఉంచండి తండ్రి. వారి నోటి నిండా నవ్వును ఉంచండి ప్రభువా. నష్టము లేకుండా చేయండి అయ్యా. మీ సన్నిధిని కుమ్మరించండి అయ్యా. దేవా మీ ఆత్మను రానివ్వండి అయ్యా. మీ ప్రభావాన్ని రానివ్వండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ సన్నిధిని తోడుగా ఉంచండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో దేవా మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రశస్తమైన ప్రభావభరితమైన పరిశుద్ధమైన గణనామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభు పాదాల దగ్గర మనందరం కూడా చేరి ప్రభుని స్తుతించి ఆరాధించి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనందరి జీవితాల్లో చూపినటువంటి ఉన్నత కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చేరి ఉన్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ప్రతిదినం దేవుని యొక్క వాక్యం వెలుగులో మనం అందరం కూడా మన జీవితాలను ఒకసారి తరచి చూచుకోవడానికి ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఏర్పాటుని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. తిమోతికు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక మనము ధ్యానం చేయడానికి, అనేకమైన సంగతులను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మన ఎడల చూపిన కృపను బట్టి, గత దినాల్లో ఆయన విస్తరింపచేసిన దయను బట్టి ఆయన మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికను మనము కొంచెం దేవుని యొక్క సహాయం చేత ధ్యానం చేసే ప్రయత్నం మనం అందరం కూడా చేద్దాం. నిజంగా మర్మగర్భితమైన దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి మనకు సమయం చాలదు, ఈ జీవితమే చాలదు. కానీ దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి క్లుప్తంగా మన జ్ఞానానికి అందిన విషయాలని మనం ధ్యానం చేసే ప్రయత్నాన్ని మనం అందరం కూడా చేస్తున్నాం. ప్రియమైన దైవ జనాంగమా, బ్రిటిష్ సామ్రాజ్యం రవి అస్తమించని సామ్రాజ్యంగా ఈ భూమి మీద నెలకొల్పబడాలనే ఆశతో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రపంచంలో ఉన్న అనేకమైన దేశాలలో తన ఆధిపత్యాన్ని చెలాయించి తన పాలనను కొనసాగిస్తూ వచ్చింది. చరిత్ర మనందరికీ తెలుసు. ఆ క్రమంలోనే మన భారతదేశాన్ని కూడా బ్రిటిష్ సామ్రాజ్యం కొన్నాళ్ళు పరిపాలించినట్లుగా, కొన్ని సంవత్సరాలు తన ఆధిపత్యాన్ని చెలాయించినట్లుగా మనకు తెలుసు. అయితే మన దేశంలో ఉన్నటువంటి అనేకమైన విలువైనటువంటి వస్తువులను వారి దేశానికి తరలించారనే సంగతి కూడా మనకు తెలుసు. అయితే మన దేశంలో ప్రపంచం మొత్తంలో విలువైనటువంటి కోహినూరు వజ్రం ఉందని, దాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం మరి వారి దేశానికి తీసుకుని వెళ్ళిందని మనందరికీ తెలుసు. అయితే ఇది ప్రపంచం మొత్తంలో విలువైనటువంటి వజ్రంగా పేరు పొందింది కోహినూర్. అయితే దాన్ని బ్రిటిష్ మ్యూజియంలో పెట్టారు. ఆ కోహినూర్ వజ్రాన్ని చూడాలి అంటే చాలా ఖరీదైనటువంటి ఆ కోహినూర్ వజ్రాన్ని చూడాల్సిన పరిస్థితి. అయితే కోహినూర్ వజ్రంతో పాటు ప్రపంచంలో అతి పెద్ద వజ్రం కూడా బ్రిటిష్ దేశంలో కోహినూర్ వజ్రం ప్రక్కనే ఉంటుందంట. అతి పెద్ద వజ్రం
అంటే అదేమి ఇంత ఉంటుందో అంత ఉంటుందో అనుకోవాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఈ సైజులో ఉంటుందంట. ఈ కోహినూరు వజ్రం చాలా విలువైన వజ్రం, అతి పెద్ద వజ్రం దాని ప్రక్కనే ఉంటుంది. అయితే ఆ పెద్ద వజ్రం ఆఫ్రికా దేశం నుంచి, ఆఫ్రికా దేశాన్ని పరిపాలించినప్పుడు బ్రిటిష్ దేశస్థులు వాళ్ళ దేశానికి తరలించారు. అయితే ఈ ఆఫ్రికా దేశానికి రక్షణ వెళ్ళటానికి డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ చాలా ప్రయాసపడ్డాడు. మనం భక్తుల చరిత్రలను కనుక చదవదలుచుకుంటే ఖచ్చితంగా లివింగ్స్టన్ చరిత్ర మనం చదవాలి. అప్పుడప్పుడు మరి ఎల్ఎఫ్ చర్చెస్లో బుక్ స్టాల్స్ పెడతా ఉంటారు. ఆ బుక్ స్టాల్స్ని మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మరి మనం విజయవాడ కానీ ఇంకా కొంచెం పెద్ద పట్టణాలు వెళ్ళినప్పుడు దానిలో క్రైస్తవ బుక్స్ అమ్మబడతాయి. అనేక మంది భక్తుల చరిత్రలు, అనేక రకాలైన వ్యాఖ్యానాలు, అనేక రకాలైనటువంటి విషయాల మీద అనేక మంది భక్తుల యొక్క మరి అధ్యయనాలు మనకు దొరుకుతాయి. అయితే అలాంటి పుస్తకశాలలో మనం తెచ్చుకోవాల్సినటువంటి పుస్తకం డాక్టర్ లివింగ్స్టన్ జీవిత చరిత్ర. ఆయన చాలా గౌరవప్రదమైనటువంటి డాక్టర్గా ఉన్నప్పటికీ మరి భయంకరమైనటువంటి నరమాంస భక్షకులైనటువంటి ఆఫ్రికా దేశస్థుల దగ్గరకు, ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి నరమాంస భక్షకులుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న వాసుల దగ్గరికి ఆయన వెళ్ళి వైద్యం చేస్తూ సువార్తను అందించి మరి వారితో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడి వాళ్ళ మూర్ఖత్వాన్ని తట్టుకుని, వాళ్ళ మూర్ఖత్వానికి విసిగిపోక దేవుని ప్రేమను వారికి అందించి మరి ఆయన జీవితాన్ని ధారపోసేశాడు. ఆయన జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే క్రొవ్వొత్తిలాగా ఆఫ్రికా దేశంలో వెలిగించేశాడు. అయితే మా దేశంలో విలువైన వజ్రం బ్రిటిష్ దేశం వెళ్ళిపోయింది, కానీ మరి పాశ్చాత్య దేశాల నుంచి అంతకంటే విలువైన వజ్రం మా దేశానికి వచ్చింది అని ఆఫ్రికా దేశస్థులు స్టార్ డైమండ్ ఆఫ్ ఆఫ్రికా అని డాక్టర్ లివింగ్స్టన్కి ఒక చక్కటి బిరుదు ఇచ్చుకున్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ సంగతులన్నీ చెప్పానంటే, డేవిడ్ లివింగ్స్టన్ సేవకు వచ్చిన దినాల్లో ఆఫ్రికా దేశం వెళతానంటే ఎవరు ఒప్పుకోలేదు. కానీ డేవిడ్ లివింగ్స్టన్ కావాలని ఆఫ్రికా దేశాన్ని ఎంచుకున్నాడు. కారణం ఏంటంటే, ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది మనుషులు నరమాంస భక్షకులుగా ఉండి దేవుని స్వార్థను అంగీకరించకుండా, దేవుని స్వార్థలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని గుర్తించకుండా, గ్రహించకుండా నాశనం అయిపోయి నరకానికై జోగుతున్న సమయంలో డేవిడ్ లివింగ్స్టన్ తన జీవితాన్ని అర్పణగా తర్పణగా చేసి ప్రభు ప్రేమను ఆ నాగరికమైనటువంటి జనాల మధ్యలో పంచి వారందరినీ కూడా వెలిగించటానికి కారకమయ్యాడు. నిజంగా డేవిడ్ లివింగ్స్టన్ ఎలాగైతే ఒక దేశం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసేసాడో, అపోస్తలుడైనటువంటి తీతు కూడా మరి చాలా దాన్ని ఏమంటారంటే ఒక పట్టుదల కలిగిన వాడుగా, ఒక సమర్పణ గలవాడుగా మరి అపోస్తలుడైనటువంటి పౌలుతో పాటు కలిసి పనిచేసి చాలా భయంకరమైన సమస్యాత్మకమైన వివాదాంశములతో కూడిన మరి పరిష్కరించబడినటువంటి ప్రశ్నలతో కూడిన మనుషులు ఎక్కడైతే ఉన్నారో వారి మధ్యకు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా తీతు పంపబడ్డాడు. నిజంగా ఈ తీతు పుస్తకం అనేది, ఈ పత్రిక అనేది మరి చాలా విశిష్టమైనటువంటి పత్రిక. నిజంగా ఈ పత్రికను మనం ఆలోచన చేస్తున్నప్పుడు 66 పుస్తకాల్లో వరుస నుంచి 1వ పుస్తకం అలా ఆదికాండం నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే 66 పుస్తకాల్లో తీతు పుస్తకం మనకు 56వ పుస్తకంగా కనపడుతుంది. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి కదా మనకి. ఈ 27 పుస్తకాల్లో ఇది 17వ పుస్తకంగా కనపడుతుంది. ఈ 17 పుస్తకంగా ఉన్న ఈ తీతుకు రాసిన పత్రికలో 3 అధ్యాయాలు వ్రాయబడి ఉన్నాయి, 46 వచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతు గారి పేరు ఒకే ఒకసారి ప్రస్తావించాడు.
ఒక అధ్యయనం ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే ఒకే ఒక్కసారి తీతు పేరు రాయబడింది. మొత్తం పరిశుద్ధ గ్రంథంలో ఏమండి తీతు పేరు 13 సార్లు రాయబడింది. ఆ 13 సార్లు ప్రత్యేకంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే తీతుకు రాసినటువంటి తీతు అనే పేరు 9 సార్లు రాయబడి ఉన్నట్టు మనం చూస్తున్నాం. అయితే విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే అపోస్తలుడైనటువంటి పౌలుతో పాటు సువార్త దండయాత్రలో 2 దండయాత్రల్లో 2 సార్లు చెరసాలలోనికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలుతో పాటు చాలామంది కలిసి పరిచర్య చేశారు. అయితే అపోస్తలుడైన పౌలుతో పరిచర్య చేసిన చాలా చిన్న చిన్న బిడ్డలతో పాటు కూడా అపోస్తల కార్యగ్రంథంలో పేర్లు నమోదు చేయబడ్డాయి. మనకు పేతురు ఆ ఉదంతంలో రోదే అనేటువంటి ఒక చిన్నపిల్ల తలుపు తీసిందని ఆ పాప పేరు మనం చదువుతాం. అయితే అపోస్తలుడైనటువంటి పౌలుతో పాటు చాలా కష్టమైనటువంటి పనిని, దేవుని పనిని కష్టమైన ప్రాంతాల్లో చేసినటువంటి తీతు పేరు మాత్రం మనకు అపోస్తల కార్యగ్రంథంలో నమోదు చేయబడలేదు. అలా అని లూకా గారు తీతు గారిని తక్కువ చేశారని మనం ఏమాత్రం భావించకూడదు. అయితే ఈ అపోస్తల కార్యగ్రంథంలో మాసిదోనియా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనకు అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయంలో కనబడతాడు. మాసిదోనియాలో ఉన్న ఈ అంతియోకయ అనే ఈ ప్రాంతంలో మొట్టమొదటి క్రైస్తవులు సంఘం, మొట్టమొదటి సంఘం, క్రైస్తవ సంఘంగా పేరు పొందినటువంటి సంఘం ఈ అంతియోకలో కట్టబడిన సంఘం అని చెప్పి మనకు అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయంలో 26వ వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ అంతియోకలో కట్టబడినటువంటి ఈ సంఘాన్ని ఏమండి గమనించండి, కేవలం పూర్తిగా అన్యజనుల్లో నుండి పౌలు గారు కట్టినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనకు అర్థమవుతూ ఉన్న విషయం ఏంటంటే అన్యజనుడుగా ఈ తీతు కనబడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారికి 2 రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేవాళ్ళు ఉన్నారు. ఆ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరో మనం చెప్పలేం, కానీ ఆ 2 మాత్రం ఎవరైనా సరే రైట్ హ్యాండ్ కావచ్చు, ఎవరైనా సరే లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు. ఆ 2 అపోస్తలుడైనటువంటి పౌలు, అపోస్తలుడైన తీతు, అపోస్తలుడైనటువంటి తిమోతి. అయితే వీళ్ళిద్దరూ కూడా చాలా అపోస్తలుడైన పౌలు గారికి తోడుగా ఉన్నారని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే, నా నిజ కుమారుడు, నా ప్రియ కుమారుడు, నా ఆత్మీయ కుమారుడు అనే పదాలు వీరికి మాత్రమే చెల్లాయని మనకు దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈ అపోస్తల కార్య గ్రంథంలో కనబడినటువంటి ఈ తీతు మరి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు కనపడతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో ప్రత్యేకంగా మనకు కనపడతాడు. మనం ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో తీతు గారి పేరు ప్రస్తావించబడినటువంటి ప్రతి సందర్భాన్ని గనక ఒక ప్రక్కన రాసుకుంటే మనకు ఆ మాటల్లో ఓ చక్కటి మాట మనకు కనపడుతుంది. చూడండి ఒకసారి, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చక్కటి విషయాన్ని మనం చూస్తాం. తీతుకు రాసినటువంటి పత్రిక చూడండి, క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుకుందాం. తీతు యొక్క ఆత్మ 14వ వాక్యం కూడా చదవనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అతని రాక వలన మీరు ఆదరించబడ్డారు,
అతని వలన మేము ఆదరించబడ్డాం అంటున్నాడు. 7:6 కూడా చూడండి, పై వచనం చదవండి. 7:6 చూడండి. ఆయనను దీనులను ఆదరించు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా కొరింథు సంఘంలోనికి తీతు పంపబడ్డాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా క్రేతు అనే ద్వీపానికి తీతు గారు పంపబడ్డాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దల్మతీయ అనేటువంటి ప్రాంతానికి కూడా ఈ తీతు పంపబడ్డాడు. విశేషంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంతా కూడా వారి మధ్యలో చెలరేగుతున్నటువంటి వివాదాలను అపోస్తలుడైన పౌలు పరిష్కరించడానికి ఆ పత్రికను రాసినట్టు మనకు అర్థమవుద్ది. అయితే మీ మధ్యలో ఉన్న వివాదాలను పరిష్కరించాలని నేను మీ మధ్యలోనికి తీతును పంపుతున్నాను అని అపోస్తలుడైన పౌలు వ్రాస్తున్న ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం నుండి కొన్ని మాటలు చూడండి దయచేసి. క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా, చూడండి, సహోదరుడైన తీతు నాకు కనబడనందున, చూడండి, నా మనస్సులో నెమ్మది లేక నేను వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి నేను మాసిదోనియాకు బయలుదేరాను. అంటే తీతు నాకు కనబడలేదు గనుక నా మనస్సుకు నెమ్మదనిపించలేదు, నేను వారి మధ్యలో ఏ మాట చెప్పలేదు అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడైనటువంటి పౌలుకు తీతు ఒక ధైర్యం లాంటివాడు. ఇంకొక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ట్రబుల్ షూటర్ లాంటివాడు. రాజకీయ పార్టీలో ఈ పదం ఎక్కువ వాడతారు. ట్రబుల్ షూటర్స్ ఉంటారు ప్రతి పార్టీలోనూ. పార్టీలో ఏదైనా ఒక సమస్య సంభవించినప్పుడు ఆ వ్యక్తిని పంపుతారు పార్టీ అధిష్టానం. పార్టీ అధిష్టానం ఆ వ్యక్తిని పంపారంటే జనాలందరికీ సంకేతం ఏమి వెళ్తుందంటే ఖచ్చితంగా ఇక ఆ వ్యక్తి ఆ సమస్యను పరిష్కరిస్తాడు, ఆ తిరుగుబాటును అణిచివేస్తాడు, ఆ అసమ్మతిని నిమ్మళింపచేస్తాడు, అక్కడ సయోధ్యను పుట్టించుకుని తిరిగి వస్తాడు అని అందరికీ ఒక సంకేతం. జాతీయ పార్టీల్లోనూ ట్రబుల్ షూటర్స్ అని పిలువబడిన వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్ర పార్టీల్లో కూడా ట్రబుల్ షూటర్స్ అని పిలువబడిన వాళ్ళు ఉన్నారు. నిజంగా నేను ఈ ట్రబుల్ షూటర్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే అపోస్తలుడైనటువంటి పౌలు చాలా ట్రబుల్స్తో ఉన్నటువంటి కొరింథు సంఘం, అన్యుల్లో నుండి వచ్చినటువంటి కొరింథు సంఘం, అనేకమైన వివాదాలు, కోర్టు కేసులు, తగాదాలు, జగడాలు, మాటి మాటికి గొడవలు పడుతున్నటువంటి ఈ సంఘానికి దేవుని సేవకుడిగా ఉండి వారి వివాదాలను పరిష్కరించడానికి మరి పౌలు గారి ద్వారా ఈ తీతు పంపబడ్డాడని దేవుని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మీరు చదివినటువంటి తీతుకు రాసిన పత్రికలో కూడా నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చాను అంటున్నాడు. దేని కొరకంటే పెద్దలను నిర్ణయించి తప్పులను సరిదిద్ది వారిని అందరినీ సవరించటానికి నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చాను అని చెప్పి మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 5వ వాక్యం చదవండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను నిన్ను క్రేతులో విడచి వచ్చి తిని అంటున్నాడు. చూడండి, ఆఫ్రికా కింద ఉంటుంది, ఐరోపా పైన ఉంటుంది, ఆసియా ఒక ప్రక్కన ఉంటుంది. మనకు ప్రపంచ పటంలో తెలుసు ఖండాలు. ఆఫ్రికా కింద ఉంటే, ఐరోపా పైన ఉంటే, ఆసియా పక్కన ఉంటుంది. అయితే ఈ ఐరోపాకి, ఆఫ్రికాకి, ఆసియాకి మధ్య భాగంలో ఉన్నదంతా మధ్యధరా సముద్రం. సోషల్ స్టడీస్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. కనుక మధ్యలో ఉంటుంది కనుక దాన్ని మధ్యధరా సముద్రం అన్నారు కదా. మధ్యధరా సముద్రంలో చాలా పురాతనమైనటువంటి దీవి ఈ క్రేతు. ఈ క్రేతు అనేటువంటి ఈ పట్టణం చాలా భయంకరమైనటువంటి మూఢనమ్మకాలకు నిలయం. దీనిలో మొత్తం కూడా గ్రీకు వాళ్ళు ఉంటారు. గ్రీకు వాళ్లకు ఉన్న కథలు
ప్రపంచంలో మరి ఏ జాతి వారికి లేవు. అన్ని కథలు అల్లుతారు వాళ్ళు, అన్ని నమ్మకాలు కలిగి ఉంటారు. ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. ఆ ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత వాళ్ళు పిల్లల్ని గంట మొదలుపెట్టారు. ఒక పిల్లాడిని కన్నారు. ఆ పిల్లాడిని ఆ భర్త ఎంతో క్రూరుడుగా ఉండి ఆ పిల్లాడిని మింగేశాడంట. రెండో పిల్లాడిని కన్నాడు, రెండో పిల్లాడిని కూడా మింగేశాడు. మూడో వాడిని కన్నాడు, కన్న వెంటనే మళ్ళీ ఆ బిడ్డని అదే రీతిగా మింగైపోతుంటే ఆ తల్లి ఏం చేసిందంటే దగ్గరలో ఉన్నటువంటి గుహలోనికి వెళ్ళి ఆ బిడ్డను దాస్తే ఒక మేక అద్భుతంగా ఆశ్చర్యంగా అక్కడికి వచ్చి ఆ పిల్లాడికి పాలిచ్చి ఆ పిల్లాడిని పిలిచిందంట. ఆ పిల్లాడు పెద్దవాడై అనేకమైన జాతులు కలిగిన వాడిగా మారాడంట. అనేక మంది స్త్రీలతో అతడు సంపర్కం చేసి చాలా భూమి మీద మనుషుల్ని పుట్టించాడంట. అయితే ఆ పుట్టినటువంటి పిల్లాడిని ఈ క్రేతు అనే పట్టణంలో పూజిస్తారు దేవుడిగా. చాలా శక్తివంతుడిగా పూజిస్తారు. ఎంత శక్తివంతుడిగా అంటే ఓడ సముద్రంలోనికి బయలుదేరుతుంది అంటే ఆ దేవుడికి పూజ చేయకుండా బలి ఇవ్వకుండా వాళ్ళు ఓడను ప్రారంభించరు. అయితే అలాంటి భయంకరమైనటువంటి మనం ఇంకా చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పౌలు గారు ఎంత తెలివిగా పౌలు గారు తిట్టినట్టు తిట్టకుండా పౌలు గారు ఆ క్రేతు పట్టణంలో ఉన్న ప్రవక్తలే మిమ్మల్ని తిట్టారు ఆ పట్టణస్తుల్ని అని చెప్తాడు. ఇక్కడ చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మనం తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వాక్యం చూడండి. 12 వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇలా అన్నాడు. చూడండి, క్రేతీయులు ఎల్లప్పుడూ ఎవరు? అబద్ధికులు. ఎలాంటి వాళ్ళు? దుష్ట మృగాలు లాంటి వాళ్ళు, సామరులైన తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. చూడండి, ఈ సాక్ష్యము నిజమే. ఎందుకంటే యూదుల కల్పనా కథల చేత ఆ పట్టణం అంతా కూడా నింపబడిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా నింపబడిపోయింది. ఆ క్రేతు ద్వీపంలో ముఖ్యమైన 3 పట్టణాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన 3 పట్టణాల్లో ఎన్నో రకాలైనటువంటి వదంతులు, ఎన్నో రకాలైనటువంటి నమ్మకాలు, ఎంతోమంది దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళు. అసలు అంతా మూఢనమ్మకమే, అంతా తిండిపోతుతనమే, అంతా స్వామరితనమే, అంతా ఏంటి చెప్పండి? దుష్ట మనస్సే. ఇంకేంటి చెప్పండి? అంతా అబద్ధమే. అసలు ఏమాత్రం కూడా నిజం లేదు, సత్యం లేదు, వాస్తవం లేదు. ఏమండి, అంత దుర్మార్గంతో నింపబడిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో నుండి కొంతమంది క్రీస్తుని అంగీకరించారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాంగంలో నుండి క్రీస్తుని అనుసరించి క్రీస్తుతో అంతం వరకు ఈ మనుషులు బ్రతకాలి. బాగా ఆలోచించండి. ఆ ప్రాంతంలో నుండి క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు క్రీస్తుతో అంతం వరకు బ్రతకాలి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ ప్రాంతంలో మిగతా నశించిపోయే వారిని ఈ తీతు సంఘంలోనికి చేర్చాలి. ఎలాంటి ప్రాంతం ఆ ప్రాంతం? అదేమి రండి రండి యేసుని యొద్దకు అంటే పరిగెత్తుకుని వచ్చే ప్రాంతం కాదది. ఏదో 2 మాటలు చెప్తే విని వచ్చేసే ప్రాంతం కాదది. ఆ ప్రాంతం అంతా మూఢనమ్మకాలతో నింపబడిపోయిన ప్రాంతం, భయంకరమైనటువంటి ప్రాంతం. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు తీతుకు రాసిన పత్రికలో నుండి నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, ఎక్కడైతే కష్టమైన పని ఉందో అక్కడ నమ్మకమైన వాడిని దేవుడు పెడతాడు అని నాకు అర్థమైంది. నాకు అర్థమైన మాట మీతో చెప్తున్నాను. ఈరోజు నేను ధ్యానించి నేను ఏంటి తల బద్దలు కొట్టేసుకుంటున్నాం ఏంటి అన్న శృతి. నిజంగానే బాగా ధ్యానిస్తే ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎక్కడైతే కష్టమైన పని ఉంటుందో అక్కడ నమ్మకమైనటువంటి సేవకుల్ని దేవుడు పంపుతాడు. నిజంగా ఈ ప్రాంతంలో ఎలాంటి మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే ఇక్కడ ఆయన పని ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకెక్కడైనా సరే. కానీ ఈ రోజుల్లో సేవకులు కానీ నాయకులు కానీ ఎలా అయిపోయారంటే, ఏది డెవలప్డ్ కమ్యూనిటీనో, ఏది డెవలప్డ్ కాంగ్రిగేషనో దానిలోనికి వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి స్థానాన్ని కల్పిస్తున్నారు. ఏమండి, ఇప్పుడు గమనించండి, మొన్న ఒక పాస్టర్ గారు ఆ సంఘాల పేర్లు నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ ఆ పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ అంటున్నారు. ఏమంటున్నారంటే,
పలానా చోట 2 సంఘాలు ఉన్నాయండి మా సంఘాలు. ఆ 2 సంఘాల్లో ఒక సంఘం నెల నెల జీతం వచ్చే సంఘం, ఇంకొక సంఘం ఏమో సంఘ సభ్యులు కానుకలేస్తే బ్రతకాల్సిన సంఘం. అయితే మేము లంచం పెట్టైనా సరే నెల నెల జీతం వచ్చే సంఘానికి వెళదాం అనుకుంటున్నాం అన్నారు. అంటే నేను చెప్పాను, అదేంటమ్మా అక్కడ ఎవరు లేరంట కదా, నాకు తెలిసింది అని చెప్పాను. ఎవరు లేకపోతే ఏంటండి పాస్టర్ గారు, మనకి జీతం వచ్చేస్తుంది కదా అంటుంది ఆవిడ నాతో. నాకు ఆ మాట చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే సేవ చేసేది కేవలం జీతం కోసమేనని ఆవిడ ఉద్దేశం అన్నమాట అనిపించింది. నిజంగా నేను రాత్రి గుర్తు చేశాను లాస్ట్లో, సేవకుడు అంటే కూడు కోసమే సేవకుడు కాదు, కూడే సేవ అనేది ఆలోచిస్తేనే సేవ చేయాలి. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి ఆరాధించేది మనం ఏదో లాభం కోసం, దీవెన కోసం, క్షేమం కోసం, మేలుల కోసం మాత్రమే కాదు. మన జీవితంలో దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తూ మనం అందరం కూడా దేవునితో పాటు నడవలసినటువంటి వరమైన ఈ తీతు అనబడుతూ ఉన్న ఈ నమ్మకస్తుడు చాలా భయంకరమైనటువంటి మూఢనమ్మకాలతో నింపబడిపోయినటువంటి, భయంకరమైనటువంటి మనస్తత్వాలతో నింపబడిపోయినటువంటి ఆ ప్రాంతానికి ఎప్పటికప్పుడు పౌలు ద్వారా పంపబడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక మాటలో చెప్పాలంటే తిమోతి కన్నా ఇంకా ధర్మశాస్త్రాన్ని గురించి తెలుసు, కానీ తీతుకి ధర్మశాస్త్రం గురించి అవగాహన లేదండి. ఏమంటే తిమోతి తన తల్లి ఏమో యూదురాలు, తన తండ్రి ఏమో గ్రీస్ దేశస్థుడు. కానీ ఈయన మాత్రం కంప్లీట్ జెంటైల్, అంటే మొత్తం అసలు అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు. దేవుని ఎరగనటువంటి ఈయన్ని దేవుడు నిజంగా ఒక మాట చెప్పాలంటే 3 అధ్యాయాలే తీతుకు రాశాడు, కానీ నిజంగా తిమోతి కంటే కూడా బలమైనటువంటి పరిచర్య చేశాడు అనిపిస్తుంది ఈ తీతు గారు. నిజంగా సంఘాన్ని అపోస్తలుడు పౌలు గారు కట్టారే కానీ ఆ సంఘాన్ని నిలవబెట్టడంలో, ఆ సంఘాన్ని కాపాడటంలో ఎంత బాధ్యత తీసుకున్నాడంటే అంత బాధ్యత తీసుకున్నాడు. ఒక చోట అంటాడు పౌలు గారు, చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో తీతు గారి గురించి చాలా చక్కటి మాట మాట్లాడతాడండి పౌలు గారు. చూడండి, అమ్మా తీతు ఎవడని ఎవరైనా అడిగితే, చూడండి, అతడు నా పాలివాడని, మీ విషయంలో నా జత పనివాడని ఏమై ఉన్నారు చెప్పండి, దేవుని మహిమయ్య ఉన్నారని చెప్పండి. నా జత పని తీతు ఎవడు? అసలు మా మధ్యలోనికి రావడానికి తీతు ఎవడు? మాకు చెప్పడానికి తీతు ఎవడు? అసలు మేము యూదులో, మేము సున్నతి పొందినోళ్ళం, మేము రక్షణ పొందినోళ్ళం, మేము మారుమనసు పొందినోళ్ళం, మేము 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏది దేవుళ్ళో కదండి, మేము ఎప్పటి నుంచో దేవుళ్ళో ఉన్నాం. మా తాతలు బాప్తిస్మం పొందారు, మేము బాప్తిస్మం పొందాం, మా పిల్లలు బాప్తిస్మం పొందారు, మా పేర్లే క్రైస్తవ పేర్లు. అసలు తీతేవడండి చెప్పడానికి అని అంటే పౌలు గారు అంటున్నాడు, గట్టిగా చెప్పండి వాళ్ళకి, ఆ తీతు నా జత పనివాడని, క్రీస్తు మహిమయ్య ఉన్నాడని గుర్తించమని చెప్పండి అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అంటే పౌలు గారితో సమానంగా కష్టపడి పౌలు గారితో జత పనివాడని పేరు పొందినటువంటి ఈ తీతుని బలపరచడానికి మొదటిసారి చెరసాల పూర్తయిన తర్వాత 2వసారి చెరసాలలోనికి పౌలు గారు వెళ్ళక మునుపు మాసిదోనియా ప్రాంతంలోనే సుమారు క్రీస్తు శకం 65వ సంవత్సరంలో ఈ పత్రికను రాసి తీతు గారికి పంపాడని చరిత్రలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ తీతు గారికి రాసినటువంటి ఈ పత్రికలో మొదటి అధ్యాయంలో మనం ఏం చదువుతున్నామంటే, మీరు యోగ్యులుగా ఉన్న వ్యక్తులను గుర్తించి మీరు యోగ్యులుగా ఉండి ప్రభు పనిని కొనసాగించండి అని గుర్తు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మొదటి అధ్యాయంలో 5వ వాక్యం నుండి మనం చదువుకుంటూ వస్తే కింద వరకు, ఆ అధ్యాయం ఆఖరి వరకు చదువుకుంటూ వస్తే, యోగ్యులను ఎన్నుకోండి, యోగ్యుల ద్వారా యోగ్యమైన పనిని చేయించండి అని పౌలు గారు చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు పౌలు గారు చెప్పారు. ఏంటంటే,
మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తే ఇదిగో చూడండి, హిత బోధకు అనుకూలమైన సంగతులను నువ్వు బోధించు అన్నాడు. పెద్దవారిని గురించి చెప్పాడు. ఆ తర్వాత పెద్ద స్త్రీలను గురించి చెప్పాడు. ఆ తర్వాత యవన స్త్రీలను గురించి చెప్పాడు. ఆ తర్వాత యవన పురుషులను గురించి చెప్పాడు. ఆ తర్వాత దాసులను గురించి చెప్పాడు. ఆ తర్వాత సేవకులను గురించి చెప్పాడు. ఇలా చూసుకుంటూ వెళితే ఒక్క మాటలో చెప్పాలంటే సంఘములో ఉన్న వారినందరినీ గురించి చెప్పాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. చూడండి ఒకసారి 2వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళితే 2వ అధ్యాయంలో ఎలా అనగా వృద్ధులు, మితానుభావం గలవారును, మాన్యులుగాను, స్వస్థ బుద్ధి గలవారుగాను, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేనివారుగాను ఉండాలి. అమ్మా వృద్ధ స్త్రీలా ఉండాలి. కొండెగత్తెలుగా ఉండకూడదు, మద్యపానాసక్తులుగా ఉండకూడదు, ప్రవర్తన యందు భయభక్తులు గలవాలి ఉండాలి. దేవుని వాక్యం దూషించబడకుండా యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. తమ భర్తలను పిల్లలను ప్రేమించుచు వారు స్వస్థ బుద్ధి గలవారై పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొనుచు మంచివారినై ఉండాలి. బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయొచ్చు ఉండాలి. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందున్నవాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. నీ ఉపదేశము ఎలా ఉండాలి? చాలా నిరాక్షేపకమైనటువంటి హితవాక్యంతో కూడిందై ఉండాలి. దాసులు లోబడేవారుగా ఉండాలి అని చెబుతూ 15వ వచనంకి వచ్చేసరికి అంటాడు, వీటన్నిటిని గురించి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచు నిన్ను ఎవరిని తృణీకరించనీయకము అంటున్నాడు. నిన్ను ఎవరిని పక్కన పెట్టేటట్టుగా నువ్వు ఉండొద్దు అంటున్నాడు. ఏముందలే అనేటట్టుగా ఉండొద్దు అంటున్నాడు. ఏం చెప్పారులే అనేటట్టుగా ఉండొద్దు. ఏం సంఘములే అనేటట్టుగా ఉండొద్దు. ఏం విశ్వాసులే అనేటట్టుగా ఉండొద్దు. ఏం భక్తిలే అనేటట్టుగా ఉండొద్దు. ఏం ప్రార్థనలే అనేటట్టుగా ఉండొద్దు. శ్రమల్లో నువ్వు నిలవబడాలి. సుఖంలో నువ్వు చెదిరిపోకూడదు. నీ బోధ యథార్థంగా ఉండాలి. నీ మాట ఖచ్చితంగా ఉండాలి. నిరాక్షేపమైనదిగా ఉండాలి. నిర్దిష్టమైనదిగా ఉండాలి. ఏ విధమైనటువంటి చెడు నీలో ఉండకూడదు. నిన్ను గురించి పరపక్షమందున్నవాడు ఏ మాట చెప్పకుండా నిన్ను నీవు సరిదిద్దుకుంటూ జీవించాలి. సంఘాన్ని ఆ రీతిగా నడిపించు ప్రతి ఒక్కరిని కూడా అని చెప్పి తీతుకు రాస్తున్నాడు. నిజంగా దేవుని వాక్యంలోనండి ఎంత అమూల్యమైనటువంటి సత్యాలు ఉన్నాయంటే, ఎంత అమూల్యమైనటువంటి సంగతులు ఉన్నాయంటే, ఒక భర్త ఎలాగుండాలో దేవుని వాక్యం నేర్పింది. ఒక భార్య ఎలా ఉండాలో దేవుని వాక్యం నేర్పింది. ఒక దాసుడు ఎలా ఉండాలో దేవుని వాక్యం నేర్పింది. ఒక యజమానుడు ఎలా ఉండాలో దేవుని వాక్యం నేర్పింది. వృద్ధ వయస్సునకు వచ్చిన పురుషుడు ఎలా ఉండాలో, స్త్రీ ఎలా ఉండాలో, యవన వయస్సుకు వచ్చిన స్త్రీ ఎలా ఉండాలో, పురుషుడు ఎలా ఉండాలో దేవుని వాక్యం నేర్పింది. నిజంగా దేవుని వాక్యము మన జీవితాలను చెదరిపోనివ్వదు, దుష్టుని చేతికి అందనివ్వదు, మనల్ని జయించేవారిగా మారుస్తుంది. ఎందుకంటే యోహాను మొదటి పత్రికలో ఒక మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా చక్కటి మాట వ్రాయబడి ఉంది. చూడండి ఒకసారి, 2వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యము నుండి కొన్ని మాటలు చదువుకుంటూనండి. చిన్నపిల్లారా, మీరు ఆయన నామాన్ని బట్టి క్షమించబడిన గనుక మీకు వ్రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిస్తున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది గనుక చూడండి, మీరు దుష్టుని
జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనా సరే, చూడండి, ఎవడైనా సరే అంటే ఎవడైనా అనే దానిలో తండ్రి ఉన్నాడు, పిల్లున్నాడు, యవనస్తులున్నారు, యవనస్తురాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికీ చెబుతున్న మాట ఏంటంటే, ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే వానిలో తండ్రి ప్రేమ ఉండదు. మీరు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే మీరు జయ జీవితాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా కదా. 14వ వచనం ఆఖరి మాటలు మనం చూస్తే, మీ యందు నిలుచుచున్నది గనుక అంటున్నాడు. ఏంటిది నిలిచేది? దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది గనుక. అంటే దేవుని వాక్యము మనలో నిలిస్తే ఒక తండ్రిగా ఎలా ఉండాలో, ఒక భార్యగా ఎలా ఉండాలో, ఒక భర్తగా ఎలా ఉండాలో, ఒక తల్లిగా ఎలా ఉండాలో, ఒక కొడుకుగా ఎలా ఉండాలో, ఒక కూతురుగా ఎలా ఉండాలో, ఒక సేవకుడిగా ఎలా ఉండాలో, ఒక దాసుడిగా ఎలా ఉండాలో, ఒక యజమానుడిగా ఎలా ఉండాలో దేవుని వాక్యం మనకు నేర్పి తీరుతుందండి. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక 3వ అధ్యాయానికి వస్తే ఏమండి గమనించండి, విధేయులుగా ఉండాలని ఆ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఈ అధ్యాయంలో 5వ మాట చాలా గొప్ప మాట అండి. 5వ మాట చాలా గొప్ప మాట. చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని ఆచరించటం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనల్ని ఆయన రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసులం ఒకటికై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను చేయటానికి శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము నీతిని అనుసరించి చేసే క్రియల చప్పున కాక అంటున్నాడు. అంటే ఏమండి, ఆ రోజుల్లో యూదులైన వారు చెబుతూ ఉన్న కల్పన కథ ఏంటంటే, నువ్వు యేసు ప్రభుని అంగీకరించావా? పర్వాలేదు. నువ్వు పునరుత్థానాన్ని నమ్ముతున్నావా? పర్వాలేదు. ఆయనే మెస్సయ్య నమ్ముతున్నావా? పర్వాలేదు. కానీ మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించు, సున్నతిని పాటించు, ముందు వెనకలు చూడు, మంచి చెడులను చూడు, పెద్దల పితరాచార ప్రకారాలన్నీ కూడా ఆచరించు, ఇదిగో వీటిని వదిలిపెట్టమాకు అని కొందరు చొరబడి సంఘాలను, కుటుంబాలను చెరుపుతున్నారంట. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. 10వ వాక్యం, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చు వారినై ఉన్నారు. వారి నోళ్లను ముయించాలి. అట్టి వారు ఉపదేశించబడకూడదని దుర్లాభం కొరకు ఉపదేశించచ్చు కుటుంబములనే పాడు చేయుచున్నారు. అనగా ఒకడు, చాలా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా, కుటుంబాలని పాడు చేస్తున్నారు. కల్పన కథలను తీసుకొచ్చి చెప్తున్నారు. ఇదిగోండి, యేసు క్రీస్తు రక్తం వలన తప్పితే మరి దేని వలన మనకు రక్షణ లేదు. నీతి క్రియల వలన, మన నీతి క్రియల వలన మనకు రక్షణ లేదు. సున్నతి వలన మనకు రక్షణ లేదు. కేవలం యేసు ప్రభుని విశ్వసించటం ద్వారా, ఆయన రక్తం చేత కడగబట్టడం ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం తీసుకోవటం ద్వారా, పరిశుద్ధాత్మను పొందటం ద్వారా మనం అందరం కూడా రక్షించబడుతున్నాం. అయితే రక్షించబడిన మనం మన రక్షణను కాపాడుకోవడానికి మనము సత్క్రియలను శ్రద్ధగా చెయ్యాలి అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అన్యజనుల నుండి వచ్చినటువంటి ఈ తీతుకి ఏమండి అపొస్తలుడైన పౌలు సున్నతి చేయించలేదు. కానీ యూదుడికి తల్లిగా కలిగినటువంటి తిమోతికి మాత్రం సున్నతి చేయించి తీసుకున్నాడని మనం చూస్తున్నాం. ఏది? అపొస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం దయచేసి చూడండి. లుస్త్రకును వచ్చెను, శిష్యుడు ఉండెను, కుమారుడు
ఆ, అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి క్రీస్తు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను గనుక వారందరిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించాను. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రికలో తీతు గారి ప్రస్తావనను తెస్తూ అపోస్తలుడైన పౌలు చెప్పిన ఒక చక్కటి మాట, 2వ అధ్యాయము గలతీలకు రాసినటువంటి పత్రిక 2:2 అనుకుంటే చూడమ్మా. 2 చదవండి, మొదటి నుండి చదవండి, బాగుంటుంది. అటు పిమ్మట తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమైపోవునేమో లేక వ్యర్థమైపోయినదో అని అన్యజనుల్లో ప్రకటించుచున్న స్వార్థ వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విసిద్ధపరిచితిని. అయినను వారు నాతో కూడా నున్న తీతు గ్రీసు దేశస్థుడు అయినను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. అంటే అతనికి సున్నతిని నేను చేయించలేదు అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. యూదుల మధ్యలో దేవుని సువార్తను అందించటానికి యూదుల మనస్సును కష్టపెట్టకుండా, అన్యుల మధ్యలో సువార్తను అందిస్తున్నప్పుడు అన్యుల మనస్సును కష్టపెట్టకుండా, ఎక్కడ ఎలాగుండాలో అలాగుండి ఎవరి మీద భారం మాపకుండా అందరినీ క్రీస్తు రక్తమే మనల్ని రక్షించేదని ఒప్పింపచేసి అపోస్తలుడైన పౌలు చాలా చక్కటి పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాం. అయితే ఎక్కడ ఎవరిని ఉంచాలో అక్కడ వారిని ఉంచుతూ, ఎక్కడ ఎవరిని ఎలా ఉపయోగించి ప్రభు పనిని చేయించాలో అక్కడ వారిని ఉంచి వారి ద్వారా ప్రభు పనిని చేయించచ్చు. దళమతీయ అనేటువంటి భయంకరమైన ప్రాంతమే కానీ, క్రేతు అనే భయంకరమైన ప్రాంతమే కానీ, సమస్యల పుట్టగా పిలువబడినటువంటి కొరింథు సంఘమే కానీ, అలాంటి వాటిల్లో ఈ తీతు అనబడుతూ ఉన్న ఈ వ్యక్తిని పౌలు గారు దేవుని కొరకు ప్రతిష్ఠించి దేవుని పరిచర్యను ఉన్నతంగా చేయించారు. అయితే ఈ 3 అధ్యాయాల్లో కూడా మనం చూస్తే పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధులుగా ఉన్నవారు సంఘంలో ఉండాలి, పరిశుద్ధంగా ఉండి మన బాధ్యతల్ని, వృద్ధుడిగా ఉన్నావా, యవనస్తుడిగా ఉన్నావా, పిల్లగా ఉన్నావా, శిశువుగా ఉన్నావా, ఎలా ఉన్నా సరే నువ్వు పరిశుద్ధతతో ఉండి నీ జీవితాన్ని గడుపు. నువ్వు పరిశుద్ధుడు అయ్యి ఇదిగో పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మను పొందటం ద్వారా నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావని 3వ అధ్యాయంలో చెప్పి 3వ అధ్యాయం ముగింపు వచనాల్లో అంటున్నాడు, సత్క్రియలయందు శ్రద్ధ కలిగి ఉండు అని, శ్రద్ధ కలిగి ఉండాలని సంఘానికి నేర్పమని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం రక్షించబడిన తర్వాత పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతతో కూడిన రక్షణను కాపాడుకుంటూ సత్క్రియలను చేసేవారంగా ఉండాలి. కాబట్టి అలాంటి గొప్ప కృప తీతులాగా దేవుని చేతిలో వాడబడే పాత్రలాగా, దేవునికి పనికొచ్చే పాత్రలాగా, సమస్య ఉన్న చోట నేను నిలవబడతాను ప్రభువా అనేటట్టుగా, ఎవరు వెళతారు నా కొరకు అంటే నన్ను పంపుము అని యెషయా అన్నట్టుగా మనం దేవుని కొరకు నిలవబడాలి. అన్ని గోళ్ళ నిలబెట్టి పైన రూఫేసి అంతా బాట వేసి ఇదిగో ఇందులో వెళ్ళే వాళ్ళు ఎవరున్నారు అంటే నేనున్నానని చేతులెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అక్కడ సముద్ర మధ్యములో వదిలిపెట్టి ఇప్పుడు నా కొరకు ఎవరు బయలుదేరతారన్నా సరే తీతులాగా బయలుదేరేటట్టు, సమస్యల్లో నుండి దేవుని సంఘాన్ని కనేటట్టు, సమస్యల్లో ఉన్న సంఘాన్ని దేవుని కొరకు రక్షించేటట్టు మరి తీతులాగా మనం అందరం కూడా మారాలి. అటువంటి ఆత్మస్థైర్యం, అటువంటి ఆత్మ సంకల్పం, అటువంటి ఆత్మ దృఢత్వం మన జీవితాలకు ప్రభు ఇచ్చి మనల్ని అందరినీ బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని కొరకు బలమైన పాత్రలుగా మనం ఈ లోకంలో వాడబడాలి. దేవుని నామాన్ని మహిమపరిచే అనుభవం మన జీవితానికి కావాలి. దేవుని నామాన్ని మహిమపరచడంలో మనం అందరం కూడా క్రీస్తు సైనికులంగా మారాలి. మనం గత వారం విన్నట్టుగా, గత పాఠాల్లో నేర్చుకున్నట్టుగా
నిజంగా తిమోతి ఎలాగైతే దేవుని నామ మహిమ నిమిత్తమే